ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నేటి మన దైవ సందేశం పారవేయుట. ఆత్మీయులారా, ఈ వాక్యం నీ జీవితాన్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. వేటిని పారవేయాలి? ఎందుకు పారవేయాలి? నీలో దేవునికి ఆయాసకరమైనవి తీసి పారవేయుట నీకు మంచిది. నువ్వు ఫలించాలంటే పనికిరాని తీసి పారేయాలి. నువ్వు దీవించబడాలంటే పనికిరానివి తీసి పారవేయాలి. ఆత్మీయులారా, వేటిని పారవేయాలి అనేది ప్రభు నీతో మాట్లాడబోచున్నాడు. ఈరోజు ఈ వాక్యం నేను బలపరచాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, నేటి మన దైవ సందేశం పారవేయుట. నీ ఇంట్లో పనికిరాని చెత్తను నువ్వు పారవేస్తావు. నీవు వాడని వస్తువులను పారవేస్తావు. నీ ఇంటిని పాడు చేసే వాటిని తీసి పారవేస్తావు. ఆత్మీయంగా నీ హృదయాన్ని పాడు చేసే వాటిని పారవేయడం, నీ మనసును మలినం చేసే వాటిని తీసి పారవేయడం, నీ ఇంటిని గందరగోళం చేసే వాటిని తీసి పారవేయడం నీకు ఎంతకైనా మేలు. అయితే ఒక 7 ఆత్మీయ విషయాలను ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మాటగా ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు తన ఇంట ఉన్న ఇశ్రాయేలుతో చెప్తున్నా, మీ ఇంట ఉన్న, మీలో ఉన్న అన్య దేవతల విగ్రహాలను తీసి పారవేయుడి. మిమ్ములను మీరు శుద్ధి చేసుకొనుడి, వస్త్రములను ధరించుకొనుడి. 3 విషయాలు చెప్తున్నాడు. పనికిరాని వాటిని పారవేయండి. మీ ప్రాణాత్మ శరీరాలను కడుక్కోండి. పరిశుద్ధ వస్త్రాన్ని ధరించుకోండి. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట. యాకోబు చెప్తున్నాడు, ఇంట్లో ఉన్న అన్య విగ్రహాలను, అన్య దేవతలను పారవేయండి అని చెప్తున్నాడు. విగ్రహము అంటే నిన్ను రక్షించనిది అని అర్థం. విగ్రహం అంటే నీతో మాట్లాడనిది అని అర్థం. విగ్రహం అంటే నీకు రక్షణను ఇవ్వనిది అని అర్థం. మరొక మాటగా చెప్పాలంటే, దేవుని కంటే ఎక్కువ దేనైతే నువ్వు ఇష్టపడతావో అదొక విగ్రహమే. ఆత్మీయులారా, మీ ఇంట్లో ఉన్న అన్య దేవతలను తీసి పారవేయండి. వాగ్దాన దేశానికి వెళ్ళాలి, వారసత్వంలో జీవించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. అలాంటి ఆత్మీయ యాత్రలో యాకోబు వారిని హెచ్చరిస్తున్నాడు. మీ దగ్గర ఉన్న వాటిని, పనికిరాని వాటిని, మీ విశ్వాసాన్ని పాడు చేసే వాటిని, మీ భక్తిని పాడు చేసే వాటిని, మీ ఆత్మీయతను పాడు చేసే వాటిని, మీలో ఏదైతే విగ్రహం ఉందో దాన్ని మీరు తీసి పారవేయండి అని యాకోబు సూటిగా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. విమోచించబడిన వారు, గొర్రెపిల్ల రక్తముతో కడగబడ్డవారు, వాగ్దానానికి వారసులైన వారు, వాగ్దానాన్ని అనుభవించేవారు, వాగ్దాన దేశానికి వెళ్ళే వారి యొక్క జీవితాలలో, వారి కుటుంబాలలో రక్షించలేని విగ్రహాలను వారు తమ ఇంట్లో పెట్టుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, పనికిరానివి ఏదైనా విగ్రహము నీలో ఉందా? పాపము నీలో ఉందా? లోకము, లోకాశలు నీలో ఉన్నాయా? దేవునికి నీకు అడ్డుగా ఏదైనా పనికిరాంది ఉంటే యాకోబు చెప్పినట్టుగా తీసి పారవేయండి అన్నాడు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట.
నీలో దేవునికి ఆయాసకరమైన విగ్రహం ఏదైనా ఉందా? రాహేల ఆత్మీయ యాత్రలో ఒక విగ్రహం పెట్టుకొని గమ్యానికి చేరలేని పరిస్థితి. ఆ విగ్రహమే ఒక పాపం. దేవునికి ఆయాసకరమైన నీ కోరికనే కావచ్చు, తీసి పారవేయి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విమోచించిన ప్రభు నీతో ఉండగా, విడిపించిన ప్రభు నీతో ఉండగా, అన్య ఆచారాలు నీలో ఉన్నాయా? తీసి పారవేయి. అన్య సాంప్రదాయాలు నీలో ఉన్నాయా? తీసి పారవేయి. అయితే నీవు కొన్నిటిని దాచుకుంటున్నావు. పనికిరాని వాటిని నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ మనసులో, నీ హృదయంలో దాచుకొని అపవిత్రమైపోతున్నావేమో. వాటిని ఈరోజు తీసి పారవేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమైనా పారవేయనివి, నిన్ను పాడు చేసేది ఉంటే తీసి పారవేయమని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. రెండోది ఆత్మీయులారా, 2వ దినవృత్తాంతాలు గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం 19వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం 19వ వచనంలో మందిరములో నిషిద్ధమైనవి 29వ అధ్యాయంలో కూడా ఉంటుంది. హిజ్కియా కాలంలో మందిరములో నిషిద్ధమైనవి, మందిరములో పనికిరానివి తీసి కిద్రోను వాగులో వారు పారవేసినారు. నిషిద్ధమైన అన్య బలిపీఠాలను, పనికిరాని యొక్క వాటిని హిజ్కియా యొక్క తండ్రి మందిరములో పెట్టినాడు. హిజ్కియాను దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవాలయపు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి నిషిద్ధమైన పనికిరానివి, మనుషులను పాడు చేసేటివి, దేవుని మహిమను దొంగలించేటివి తీసి హిజ్కియా వాటిని కిద్రోను వాగులో పారవేసినాడు. దేవునికి స్తోత్రం. మందిరము అంటే నీవే కదులుతున్న మందిరానివి. నీ మందిరం అనే హృదయంలో నిషిద్ధమైనవి, పనికిరానివి, పాప సంబంధమైనవి, నిన్ను మలినపరిచేటివి, నీ శరీరాన్ని మలినపరిచేటివి, నీ మనసును మలినపరిచేటివి, నీ అంతరంగాన్ని పాడు చేసేటివి ఏమైనా ఉంటే నీలో ఉన్నవి తీసి ఈరోజు కిద్రోను వాగులో వారు పారవేసినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో వాటిని తీసి బయట పారవేయి అని ప్రభు చెప్తున్నాడు. యాకోబు యొక్క జీవితంలో తను చెప్తున్నాడు, పనికిరాని యొక్క విగ్రహాలను తీసి పారవేయమన్నాడు వారి యాత్రలో. ఇక్కడ హిజ్కియా కాలంలో పనికిరాని నిషిద్ధమైన బలిపీఠాలను, నిషిద్ధమైన వస్తువులను తీసి పారవేశాడు. దేవునికి స్తోత్రం. నీ మందిరము బాగుందా? నీ మనస్సు బాగుందా? నీ హృదయం అనే మందిరములో దేవుని సన్నిధి ఉండాలి. నీ హృదయం అనే మందిరములో దేవుని ప్రసన్నత ఉండాలి. నీవు దేవునితో కలిసి జీవించాలి అంటే నీ మందిరములో ఉన్న పనికిరానివి తీసి పారవేయమని ప్రభు సూటిగా తేటగా నీతో మాట్లాడుచుండగా ఇప్పుడే వాటిని తీసి పారవేయి. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, వేటిని పారవేయాలి? నీ మందిరములో నీ మనసులో ఉన్నవి పారవేశాయి. అంతేకాదు నీ ఇంట్లో ఉన్న వాటిని పారవేశాయి. పనికిరానివి నీ దగ్గర పెట్టుకొని నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నావు, నీ నీతిని పాడు చేసుకుంటున్నావు, నీ భక్తిని పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ మనసును శుద్ధి చేసుకో, నీ యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకో, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకో. త్రాగుట ద్వారా నీ శరీరం పాడైపోతుంది. వ్యభిచారం ద్వారా నీ శరీరం పాడైపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో పనికిరానివి నీలో పెట్టుకున్నావు, వాటిని తీసి ఈరోజు పారవేశాయి. కోపాన్ని పారేసాయి, ద్వేషాన్ని పారవేశాయి, కలహాన్ని పారవేశాయి, నీలో ఉన్న కక్షలు ఈర్ష్యలను తీసి పారవేశాయి. దేవుని వాక్యం వింటున్నా నీవు దేవుని కోసం జీవించాలని ప్రభు నీతో సూటిగా
మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనంలో బర్తమయి అనే ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్క కూర్చున్నాడు. యేసు ఆ మార్గంలో వెళ్తుండగా యేసును పిలిచాడు. అనేకులు అతన్ని అడ్డుకున్నారు, అతన్ని గద్దించినారు. కానీ అతడు ఇంకా బిగ్గరగా కేకలు వేయగా యేసు నిలిచి వానిని పిలువుడి అని చెప్పినప్పుడు అతని పిలిచినారు. శిష్యులు తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు అతడు తన పై బట్టను పారవేసి అనుంది. మురికి వస్త్రాన్ని పారవేసి, మురికి బట్టను అతడు పారవేసి అనుంది. ఆత్మీయులారా, ఈ మురికి వస్త్రం తన పాత జీవితం, మురికి వస్త్రం తన రోత జీవితం, మురికి వస్త్రం దేవునికి తనకు మధ్యలో ఉన్న పాప బంధకమైన వస్త్రం. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు తన మీదున్న ఆ మురికి వస్త్రాన్ని, లోకానుసారమైన వస్త్రాన్ని, ఆచారం అనే వస్త్రాన్ని, తనను అపవిత్రపరిచే వస్త్రాన్ని తీసి అతడు పారవేసినాడు. దేవునికి స్తోత్రం. యాకోబు అన్నాడు, విగ్రహాలను తీసి పారవేయండి, అన్య బలిపీఠాలను, అన్య దేవతలను పారవేయమన్నాడు. ఇక్కడ మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసి పారవేయమన్నాడు. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు సహోదరి సహోదరుడా. మూడోది, ఇక్కడ బర్తమయి అనే వ్యక్తి యేసు ప్రభుని కలుసుకోవడానికి వెళుతుండగా తన పైన మురికి వస్త్రాన్ని తీసి పారవేసినాడు. అది ఒక పాప వస్త్రం, అది ఒక రోత వస్త్రం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీలో పనికిరాని పెట్టుకొని, నీలో పాడైన వాటిని పెట్టుకొని, నీలో మలినమైన వాటిని పెట్టుకొని, నీ మనస్సు అనే మలినం అపవిత్రమైపోయింది, మలినమైపోయింది, శరీరం మలినమైపోయింది, నీ బ్రతుకు మలినమైపోయింది, నీ జీవితం అంతా మలినమైపోయింది. మలినమైన నీ బ్రతుకును నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కడుక్కో. ఆయనను కలుసుకునేటప్పుడు అతడు తన మలిన వస్త్రమును పారవేసి, దేవునికి స్తోత్రం. ఎంత ఆత్మీయత అండి! ఇంకా నీలో మలినమనే వస్త్రం ఉందా? నీలో పనికిరాని పాప బంధకం అనే వస్త్రం ఉంటే ఈరోజు వాక్యం వింటుండగానే నీ మురికి వస్త్రాన్ని పారవేయి, నీ పాడు వస్త్రాన్ని పారవేయి. ఆ వస్త్రమే నీ ఆత్మీయ జీవితంలో ఒక సాక్ష్యం. నీ సాక్ష్యం మురికి అయిపోయిందోనో, అయితే నీ సాక్ష్యాన్ని పరిశుద్ధపరచుకో. ఇతడు తన పై బట్టను పారవేసినాడు. ఎవరు తనతో చెప్పలేదు. ఇది వాసన వస్త్రం, ఇది చాలా భయంకరమైన వస్త్రం. ఈ వస్త్రంతో నా ప్రభును కలుసుకోవద్దని చెప్పి తనంతట తాను లేచి తన పై బట్టను పారవేసినాడు. ఈరోజు ఆత్మీయులారా, నీ పైనున్న వస్త్రం మురికి వస్త్రం, లోకానుసారమైన పారవేస్తే ఆయన రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, ఆయన పరిశుద్ధ వస్త్రాన్ని ఇస్తాడు, ఆయన నీతి వస్త్రాన్ని ఇస్తాడు, ఆయన తెల్లటి వస్త్రాన్ని ఇస్తాడు, ఆయన మహిమగల వస్త్రాన్ని ఇస్తాడు. ఆయన పెళ్లి కుమారుగా తయారు చేసి పెళ్లి కుమార్తె వస్త్రాన్ని నీకు ఇస్తాడు. నువ్వు అలంకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది, పై బట్టను పారవేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో విషయాన్ని చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయం 40వ వచనం 41వ వచనంలో, లేవియా కాండం 14వ అధ్యాయము 40-41 వచనంలో యాజకులు చెప్తున్నారు, పొడగల రాళ్లను తీసి అపవిత్ర స్థలంలో పారవేయుడి. ఈ పొడగల రాళ్ళు అంటే నిలువలేని రాళ్ళు, చూరయ్యే రాళ్ళు. నీ ఒక స్థిరమైన రాయిగా, ఒక బలమైన రాయిగా, ఒక పునాది రాయిగా, ఒక సరిహద్దు రాయిగా నీవు దేవుని కోసం నిలబడాలి దేవుని బిడ్డ. అయితే నువ్వు చూర రాళ్ళు, పొడగల రాళ్ళు అంటే పైకి చూస్తే బాగానే ఉన్నాయి, కానీ ఆ గోడలో ఆ పొడగల రాళ్ల ద్వారా ఆ గోడ దెబ్బతింటుంది. ఆ గోడనే ఆత్మీయ జీవితానికి గుర్తు. ఆత్మీయులారా, ఆ గోడలో ఉన్న పొడగల రాళ్ళు పైకి చూస్తే బాగున్నాయి, పట్టుకుంటే పిచ్చలుగా ఊడిపోతున్నాయి. ఆ ఊడిపోతున్న వాటిని తీసి పారవేయమని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ ఆత్మీయ జీవితంలో
నీ ఆత్మ సంబంధమైన గోడలో, నీ ఆత్మీయ జీవితంలో ఏమైనా పొడగల రాళ్ళు ఉంటే, పైకి భక్తిగా ఉండి లోపల శక్తి లేని నీ ఆత్మీయ జీవితంలో పొడగల రాళ్ళు ఉంటే, యాజకులు చెప్తున్నారు వాటిని తీసి పారవేసి ఆ స్థలంలో ఒక మంచి రాళ్ళను పెట్టండి, నిర్మించండి అని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు దర్శిస్తున్నాడు. పొడగల రాళ్ళ భక్తి నీలో ఉందేమో, పైన భక్తి నీలో ఉందేమో, శక్తి లేని భక్తి నీలో ఉందేమో, రాలిపోతున్న భక్తి నీలో ఉందేమో. ఈ రోజున ఒక స్థిరమైన రాయిగా, ఒక బలమైన రాయిగా, గోడలకు ఆధారమైన రాళ్ళ వలె ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక స్థిరమైన రాయి వలె జీవించు. హల్లెలూయా. పొడగల్ల రాళ్ళ వలె నీ జీవితం ఉండద్దు. ఆ పొడగల్ల రాళ్ళను పారవేయండి. అవి పనికి రానివి. ఆ పనికి రానివి మన గోడలో పెట్టుకుంటే ఆ గోడ దెబ్బతింటుంది. నీ ఆత్మీయ జీవితమే ఒక గోడ. నువ్వు నిలబడాలి దేవుని కోసం, బలంగా ఉండాలి దేవుని కోసం. నిలబడుతున్న నీ ఆత్మీయ జీవితంలో పొడగల రాళ్ళనే పనికి రానివి నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది, నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది, నీ ఆత్మీయ జీవితం చెదిరిపోతుంది. నువ్వు చెదిరిపోకుండా, పడిపోకుండా, స్థిరంగా, బలంగా, ఆదర్శవంతంగా నిలబడాలంటే పొడగల రాళ్ళ లాంటి పైన భక్తిని తీసి పారవేసాయి నీ ఆత్మీయ జీవితంలో. ఓ విశ్వాసి, దేవుని సన్నిధికి వెళ్తున్న విశ్వాసి, పొడగాళ్ళ రాళ్ళ వల్లే పైన భక్తి చేస్తున్నావా? పైన భక్తి అనే జీవితం, ఈ పైన భక్తి ఎంతకాలం చేస్తావు? బలము లేని భక్తిని ఎంతకాలం చేస్తావు? నీవు ఒక స్థిరమైన రాయిగా సంఘములో స్థిరపడు. స్థిరమైన వ్యక్తిగా సంఘములో స్థిరపడు. స్థిరమైన వ్యక్తిగా దేవునిలో సాగిపోరి. దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దాదాపుగా నువ్వు పుట్టు క్రైస్తవునిగా ఉన్నా ఇంకా ఆచారం అనే రాళ్లతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నావేమో, కూలిపోతావు. జాగ్రత్త. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, పొడగల్ల రాళ్ళను తీసి పారవేయండి. ఆ రాళ్ల ద్వారా గోడలు కూలిపోయే పరిస్థితి ఎదురైతుంది. ఈ రోజు నా ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితం ఒక బలమైన రాయి వలె రాళ్లతో నీ ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు నీతో చెప్తున్నాడు. అదే విధముగా 6వ విషయాన్ని చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5:7లో ఏముందంటే, ఆత్మీయులారా, పులిసిన పిండి కొంచెమైనను అది అంతటినీ పాడు చేస్తుంది. కాబట్టి ఆ పులిసిన పిండిని మీరు పారవేయండి. పులిసిన పిండి అంటే ఏంటిది? ఆత్మీయులారా, పాడు చేసేది, నీ ఆత్మీయ జీవితాన్ని పులుపు చేసేది, నీ మంచి విశ్వాసాన్ని పాడు చేసేది. ఈ పులిసినది అంటే లోకానుసారమైన పాపబంధకమైన జీవితం. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఒక మంచి పిండి ముద్దగా ఆత్మీయంగా జీవిస్తున్న నీలో పులిసిన పిండి ఉంటే, ఆ పులిసిన పిండి దేనికి సాదృశ్యమై అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఒక ప్రక్రియ. ఒక ఆత్మీయంగా చెప్పాలంటే పులిసిన పిండి అంటే లోకానుసారమైన ఆచారము, ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ పొరపాట్లు నీలో ఉండే పారవేయ్. మంచి పిండిని పాడు చేస్తుంది, మంచి ముద్దను పాడు చేస్తుంది. నీ ఆత్మీయ విశ్వాస జీవితంలో ఒక మంచి వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, మేలుకరమైన వ్యక్తిగా, పాడే వ్యక్తిగా, ప్రకటించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, నువ్వు అభిషేకించబడే వ్యక్తిగా, దర్శనం చూచే వ్యక్తిగా, ప్రవచించే వ్యక్తిగా ఉన్న మంచి పిండి లాంటి నీ ఆత్మీయ జీవితంలో పులిసినది వస్తే మంచి దాన్ని పాడు చేస్తుంది. ఒక దయ్యము వెళ్ళి మరి చెడ్డ 7 దయ్యాలను తీసుకొచ్చినట్టుగా ఒక బలహీనత నీలో నుండి వెళ్ళి 7 బలహీనతలు మరల నీ దగ్గరికి వస్తాయి. అయితే నీ ఆత్మీయ జీవితంలో పులిసినది పారవేసేయ్ అని ప్రభు చెప్తున్నాడు. పైబట్ట అనే మురికిని పారవేసేయమని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, నీ మందిరం అనే హృదయంలో ఉన్న నిషిద్ధమైన వాటిని పారవేయమని ప్రభు చెప్తున్నాడు. నీ ఇంట్లో ఉన్న అన్య ఆచారాలను తీసి
పారవేయమని ప్రభు చెప్తుండగా ఎంతకాలం నీవు నీ మనసులో దాచుకుంటావు, ఇంట్లో దాచుకుంటావు, ఒంట్లో దాచుకుంటావు, నీ హృదయంలో దాచుకుంటావు. నీ యొక్క జీవితంలో ఏదైతే ఉన్నదో రహస్యంగా ఉన్న వాటిని ఈరోజు తీసి పారవేయి బయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట, పులిసిన పిండిని పారవేయి. ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా నా ప్రియమైన ఆత్మీయులారా, ఏదైతే ఉందో దాన్ని పారవేయమని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రభు నిన్ను దర్శిస్తుండగా నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే తీసి పారవేయి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర చేస్తే తీసి పారవేయమన్నా. చూడండి, నీ అవయవాలను కూడా కొన్నిసార్లు ప్రభు కఠినంగా చెప్పాడు, తీసి పారవేయండి అన్నాడు. అలా అని చెప్పి నీ కన్నును, నీ చేయిని, నీ గుడ్డును, నీ మూతిని, నీ చెవుని తీసి పారవేయమని కాదు, కానీ నిన్ను సరి చేయడానికి ఆయన హెచ్చరించినాడు. అయితే హెచ్చరిక ద్వారా నువ్వు సరి చేయబడాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు పారవేయని నీలో ఏమైనా ఉంటే ఈ రోజు నువ్వు పారవేయుదు గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో వారు వెళుతుండగా ఓడలో ఉన్న సామాగ్రినంతా వారు పారవేస్తున్నారు. బ్రతకడానికి కొన్నిటిని పారవేయాలి. అర్థమవుతుందా? గమ్యాన్ని చేరాలంటే కొన్ని పారవేయాలి, గురికి చేరాలంటే కొన్ని పారవేయాలి. నువ్వు ఒకవేళ మునిగిపోకుండా ఉండాలంటే కొన్ని పారవేయాలి బిడ్డ. నీ జీవితంలో కొన్నిటిని పారవేస్తే నువ్వు గమ్యానికి వెళ్తావు. నిన్ను ముంచేటివి ఏమైనా ఉన్నాయా, నిన్ను పాడు చేసేటివి ఏమైనా ఉన్నాయా, వాటిని నువ్వు గ్రహించి విలువైన అయినా పర్వాలే వాటిని నువ్వు పారవేసే. అన్యుల ఆచారంతో నీ ఇంటికి వచ్చిన ఏ వస్తువు నీ ఇంట్లో ఉండద్దు, పారవేసే. లంచం నీ ఇంటికి వచ్చింది, అందుకనే పాపం. లంచం తీసుకుంటే కుటుంబాలలో శాపం. గమనించు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళు లంచాలు తీసుకొస్తారు, ఆ పిల్లలు శాపంతో నలిగిపోతా ఉంటారు. లంచాలు తీసుకొచ్చిన వాడితో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. లంచాలు తీసుకొచ్చుకున్న ఆ లంచముతో పిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఆ పెళ్లిళ్ళు నిలువైపోయి గర్భఫలాలు అనుగ్రహించబడి. ఎందుకు అంటే ఇతరుల కన్నీళ్లను నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకొస్తున్నావే, వాటి ద్వారా నీ కుటుంబం శపించబడుతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, ఫలించదు. క్రైస్తవ కుటుంబంలో ఉండి, ఒక క్రైస్తవ వ్యక్తిగా ఉండి, దేవుని తెలుసుకున్న వ్యక్తిగా ఉండి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, తప్పుడు మాటలు చెప్పడం, తప్పుడుగా మాట్లాడడం నీవు ఒకవేళ ఉంటే నీ కుటుంబం వర్ధిల్లదు. అయితే విలువైన వాటిని ఆ ఓడలో నుండి పారవేస్తున్నారు. ఎందుకు? బ్రతకాలి అంటే కొన్ని పారవేయాలి. హల్లెలూయా. జీవితం అనే ప్రయాణంలో నువ్వు జీవిస్తున్న సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ యాత్రలో నిన్ను ముందుకు నడిపించాలి అని ప్రభు చెప్తున్నాడు. అయితే ముందుకు వెళుతున్నప్పుడు నీ ఓడ బద్దలైపోతుందేమో, నీ హృదయం బద్దలైపోతుందేమో, నీ ఇల్లు మునిగిపోతుందేమో. మునిగిపోకుండా నీ హృదయం అనే ఓడలో ఉన్న పనికిరాని పారవేసే వాళ్ళు విలువైన వాటిని పారవేసినారు, గమ్యానికి చేరుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో ఇంకా ఏదైనా పారవేయంది ఉంటే పారవేసే. ప్రభు సూటిగా చెప్తున్నాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనంలో, మీ పాపములను నేను నా వీపు వెనకాల పారవేసి ఉన్నాను అన్నాడు. మన పాపాలను, మన దోషాలను, మన అతిక్రమాలను ఆయన తన వీపు వెనకాల పారవేసి ఉన్నాడు. ఆయనకి ఎన్నడు వాటిని జ్ఞాపకము, ఆయన ఎన్నడు వాటిని జ్ఞాపకము చేసుకోడు. మన యొక్క పాపాలను, ఆయన మన పాపాలను తన వీపు వెనకాల వేసినాడు. ఎన్నడు వాటిని ఆయన జ్ఞాపకము చేసుకోనడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ పాపాలను ఆయన తన వీపు వెనకాల పారవేసినాడు. పరిశుద్ధంగా బ్రతుకుమని చెప్తున్నాడు. అయితే నీలో ఉన్న పాపాన్ని ఈరోజు తీసి పారవేస్తావా? నీలో ఉన్న కోపాన్ని తీసి పారవేసి. ఎంతకాలం నీ ఆత్మీయ జీవితంలో పనికిరాని ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావు? ముసుగు కిందున్నావేమో, నీ ముసుగును తీసి పారవేయని ప్రభు చెప్తున్నాడు.
ఆచారాల కింద ఉన్నామేమో, నీ ఆచారం అని మూసుకుని తీసి పారవేసి ఒక పరిశుద్ధ వ్యక్తిగా, ఆత్మీయతను చూపించే వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు జీవించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా ఆయనకు నీ హృదయాన్ని సమర్పించు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా. అయ్యా, నేను దోషిని ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు. యేసయ్యా, నేను నాయనా ఇంకా పాపం అనే ఊబిలో ఉన్నాను, సమస్తమైన పనికిరాని వాటిని నేను పారవేస్తున్నా ప్రభువా. నాయనా, నన్ను శుద్ధి చేయాలి. నువ్వు అడిగితే తన రక్తంతో నిన్ను కడిగి తన ఆత్మతో ముద్రించి తన వాక్యంతో నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఈ వాక్యాన్ని ఫలింపజేసి నీ నామాన్ని కనపరుచుకో. ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను వెలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం మీకు నచ్చితే మరొకసారి విను, మంచి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్.